అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు 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 మంచిగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. మరి జానపదం అంటే ఏంటిది? జనపదం మన లోపల ఉండే పాటలే, మనం పాడుకునే పాటలే జానపదాలు. అసొంటి పాటలు ఎక్కడ లేవు చెప్పుర్రి. పుట్టిన నుంచి పోయేదాకా జానపదాలే. పుట్టిన కాడ, పురుడు కాడ, పెళ్లిళ్ళ కాడ, పేరంటాల కాడ, లగ్గాల కాడ, ముహూర్తాల కాడ, పొలాల కాడ, నాట్లేసే కాడ, నాట్లు వీకే కాడ, ఎక్కడైనా జానపదాలే. మరి గసొంటి పాటలు మనం మర్చిపోతున్నాం కదా. అందుకని చెప్పేసి మన పల్లె పాటల సయ్యాట ఆట పాట కార్యక్రమంలో ఈరోజు పాన్నీకి 2 పెబ్బలు 4 జుంగలు తయారుగున్నారు. మరి వాళ్ళు ఎట్లా వాడుతుర్రు ఏంది అని చూసే ముందు మన అన్న డాక్టర్ లింగా సీనన్నకు నమస్తే పెట్టేద్దాం. అన్నా నమస్తేనే, ఎట్లున్నావు అన్నా? చాలా బాగున్నా తల్లి. అన్నా మీరు షురూ చేద్దాము అని అంటే ఈ కార్యక్రమాన్ని షురూ చేద్దాము. 4 జుంగాలు తయారుగున్నారు, 2 పెబ్బలు తయారుగున్నారు, నేను కూడా తయారుగున్నా. మనోళ్ళు టీవీలో ముంగట కూడా కూర్చొని తయారుగున్నారు సూర్నికి. తప్పకుండా చాలా బాగా పాడతారని ఆశిస్తూ స్టార్ట్ చేద్దాం. షురూ చేద్దాం. రైట్. మరి ఇడిదిక్కు నుంచి వామ్మో మా అన్న పాటల పుట్ట గడ్డం రమేష్ అన్న. అన్న వచ్చేసేయి. మా అన్న పాటల పుట్టనే కాదు, డ్యాన్స్ పుట్ట కూడా, ఆట కూడా ఎంత ముద్దుగా ఆడుతుండు చూడండి. లేదు లేదు లేదు, నువ్వు ఆడుతుంటే చూసి ఆడిన నాన్న, నాకు రాదురా డ్యాన్స్. వచ్చి అట్లనే చెప్తాడు. ఇప్పుడు పాడుకుంటా ఆట కూడా ఆడతాడు. నువ్వు చిందేవా ఇప్పుడు పాట పాడుకుంటా? వేస్తారా? వేస్తాడు. టీవీ ముంగట ఉన్నోళ్ళందరినీ కూడా వేపిస్తాడు డ్యాన్స్. తప్పకుండా. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ కొంతైనా ఉత్సాహపరిచే విధంగా చక్కటి జానపద గీతాన్ని పట్టుకొని వచ్చినాను. ఏ ఊరు నుంచి వచ్చినావన్నా? జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నా పేరు గడ్డం రమేష్. మా సొంతూరు చిన్నాపూర్ గ్రామం. సూపర్. మరి అన్న ఏం పాట పాడుతున్నావు ఇప్పుడు? మొంటెంత మొగులాయే జగమంత ఎలుగాయే అనే పాటను తీసుకుని వచ్చిన. పాడేసేయి, మరి అందరూ ఊగిపోవాలి ఇట్లా. అట్లాగేరా? తప్పకుండా. ముంటంత మొగులాయే జగమంత ఎలుగాయే, ముంటంత మొగులాయే జగమంత ఎలుగాయే. హరిచంద్ర పట్నాన అతనికి ఎరుకో అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా, అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా. నానా రుచులు తిన్న నాలుకకే ఎరుక, నానా రుచులు తిన్న నాలుకకే ఎరుక. కుండాలో తిరిగేటి చెట్టుకే మెరుకు అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా, అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా. ఊరు సంగతులన్నీ ఊడాలమ్మల కిరుక, ఊరు సంగతులన్నీ ఊడాలమ్మల కిరుక. బురుదాల ఒర్రేటి కప్పకే మెరుకో అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా, అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా. అడవి శృంగారాము కోకిలమ్మల చిరుక, అడవి శృంగారాము కోకిలమ్మల చిరుక. కావు కావున ఒర్రె కాకికే మెరుకు అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా, అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా, అనులారా జనులారా కొనజినుకులారా కొయిల్లారా జనులారా.
రమేష్ అన్న సుశీరా, నేను చెప్పినా మీకు పాట పాడతాడు, ఆట ఆడతాడు, ఇక్కడ ఉన్నోళ్ళని ఆడిపిస్తాడు, బయట ఉన్నోళ్ళని కూడా డ్యాన్స్ చేసేటట్టు చేస్తాడని. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు ఈ మధ్యలో మరి? అబద్ధమే లేదు, ఇక్కడికి వచ్చినాక ఈ వేదికకి అంత బలం వచ్చింది నాకు. సుశీ, మరి అట్లా నేను నిలబడిపోతా కదా అటు, అందుకని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా బలం వచ్చేసింది రా ఈ వేదికకి, కానీ అందుకే ఆట కూడా వచ్చేసింది. ఆ బలంతో పాటు ఆట వచ్చేసింది. అట్లా మరి నీ పాటనైతే మా అందరికీ నచ్చింది. మరి సీనన్న ఏం చెప్తాడో యుద్ధము. సీనన్న, గడ్డం రమేష్ అన్న పాట ఎట్లా అనిపించింది? అనంతమైనటువంటి భావాలను అల్పాక్షరాలలో కుదించి రాసేది సాహిత్యమైతే, జానపదంలో సహజంగా ఆ సాహిత్యం ఉంది. అందులో జానపద సంగీతంలో తత్వాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ తత్వాలలో మనకి ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని సూచించేటువంటి తత్వాలు అనేకం మన జానపద సాహిత్యంలో ఉన్నాయి. సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాదముండెరిగి గ్రహించువాడే కొలనేక నివాసమునుగాగా దర్దురం వరయగ నేర్చునెట్లు వికచాబ్జమరంద రసైక సౌరభోత్కరము మిలిందముందు క్రియ దాశరథి కరుణాపయోనిధి అన్నారు. ఎక్కడైతే ఏ వ్యవస్థలో నిజంగా పనిచేసేటువంటి వాడికి ఆ కష్టం విలువ తెలుసు. అవునా? ఇప్పుడు ఒకటే ఒక గిన్నెలో ఆయన ఒక చరణంలో పాడినాడు, నానా రుచుల విలువ గంటకు తెలియదు, నాలుకకు తెలుసు. ఎందుకంటే అది చెడైనా చేదైనా తీపైనా ఆ నాలుక రుచి చూసింది. ఆ గంట ఏ రుచి అయినా దానికి గంటకు కామన్. అవునా? ఊరి విషయాలన్నీ ఊడల మరకెరక, బావిలో ఉండేటువంటి కప్పకేం తెలుసు. ఇలాంటి మంచి నికాసైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని చాలా చక్కగా వివరించినటువంటి తత్వగీతం ఇది. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ రమేష్. చాలా సంతోషం. ఆటపాట తరపున మీకు ప్రత్యేకమైన అభినందనలు. ఫస్ట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్. చూసిరు కదా మరి గడ్డం రమేష్ అన్న వచ్చి పాట వాడిండు, మనందరితోటి ఆట ఆడిచ్చిండు. మరి ఇడిది కోలున్నారో చూద్దాం. వామ్మో, మా పాటల పెద్దన్న అయ్యన్న కూడా. వెంకట్రామన్న ఎట్లున్నారు? నమస్తే అన్న. నమస్తే అక్క, బాగున్నాం. రాన్రి. అన్న, ఏ ఊరు నుంచి వచ్చిర్రు? అక్క మేము అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము అక్క. కొత్తగూడెం నుంచి వచ్చిర్రు మన గురించి పాటలు పాడేదందుకు. మరి ఇలా ఏం పాట పాడుతున్నావు అన్న? రాళ్ళ వీధిలోన ఓ చిన్నదుంది, ఆ చిన్నదాన్ని ప్రేమించడానికి వెళ్ళి మంచి ఒక ప్రేమ గీతాన్ని, అది జానపదమే, ఆ విరహ గీతం ఆయన ఎట్లా వాడుతా మరి అట్లా ఎవరికన్నా వాడిరా అన్న అట్లా చిన్నదానికి? మరి అక్క ఇప్పుడు ఉండే వ్యవస్థలో కుర్రవాళ్ళు ఉన్నారు కదా, ఆ కుర్రవాళ్ళని ఉద్దేశించి అదే మీరు వాడిరా అంటున్నా. కుర్రాడి నేనే పాడా. చూద్దాం మరి అన్న ఎట్లా వాడతాడు ఏంది అనేది. పాడేసే అన్న. ఓకే. మారాళ్ళ వీధిలోన సిన్నది సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది, తీరా వెళ్ళాక పొమ్మన్నది. ఓ మామా, మా రాళ్ళ వీధిలోన చిన్నది సరసానికి రమ్మన్నది, మా రాళ్ళ వీధిలోన చిన్నది సరసానికి రమ్మన్నది. పాపడి బిళ్ళ పెట్టుకున్నది, పట్టు పరికి నీళ్లు కట్టుకున్నది. పాపడి బిళ్ళ పెట్టుకున్నది, పట్టు పరికి నీళ్లు కట్టుకున్నది. పిటా పిటాలాడుతున్నది, పిటా పిటాలాడుతున్నది, నా మనసంతా లాగుతున్నది. సోకు మీద ఉన్న చిన్నది సరసానికి రమ్మన్నది, తోపు మీద ఉన్న చిన్నది సరసానికి రమ్మన్నది.
మనసున ఎవడున్నాడే ఒక్క కాపుతోనే వెళ్ళిపోతాడే నీ మనసున ఎవడున్నాడే ఒక్క కాపుతోనే వెళ్ళిపోతాడే పిఠాడుతున్నది నా మనసంతా లాగుతున్నది పిటలాడుతున్నది నా మనసంతా లాగుతున్నది తోపు మీద ఉన్న చిన్నది సరసానికి రమ్మన్నది తోపు మీద ఉన్న చిన్నది సరసానికి రమ్మన్నది సరసానికి రమ్మన్నది సరసానికి రమ్మన్నది సరసానికి రమ్మన్నది అన్న వచ్చిందా అన్న? ఇంత ముద్దుగా పాడినావు కదా పాట, వచ్చిందా మరి? అదే వచ్చిందాక వచ్చిన తర్వాత నన్ను ప్రేమించడం లేదు కదా, ఎవరి మీద మనసు ఉంది, ఆ మనసును కుర్రాడు ఎవడో చెప్పు, నేను ఒక తాపు దన్నితో పోతాడు అని చెప్పాం. అదే ఫైనల్గా అట్లా కంక్లూజన్ ఇచ్చిండు అన్నట్టు దానికి. మరి సీనన్న ఎట్లా అనిపించింది అన్నవాడిన పాట? అద్భుత. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే జానపదాలు అనంటే పనితో పాటు పుట్టిన పాటలు కదా, ఆ పాటలలో ఎక్కువ కరుణారసము, తత్వము, కరువు, ఆకలి, దుఃఖము ఇవే మాత్రమే ఉంటాయి అనుకుంటారు. కానీ రైతు ఆయన అలసట తీరిన తర్వాత, పంట ఇంటికి వచ్చిన తర్వాత కోలాటము, చిరుతల రామాయణము, చెక్క భజన ఇలాంటి కళారూపాలను ఆశ్రయించి, రాయలసీమలో ఎక్కువగా చెక్క భజన కళారూపం ఎక్కువగా చేస్తారు. 24 గంటలు దాదాపు 12 గంటలైతే నేను కళ్ళతో చూశాను. రాత్రంతా జరిగేటువంటి ఆ చెక్క భజనలో వాళ్ళు అలసట వాళ్ళకు కనిపించదన్నమాట. అలాంటప్పుడు మండపాలు వేసి ఆడేటువంటి అద్భుతమైనటువంటి పాట, ఒక వలపు గీతాలు, అందులో ఇలాంటి పాటలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి మంచి కలెక్షన్ చక్కగా సేకరించారు వెంకట్రావు గారు. యథాతథంగా మళ్ళీ ఆటా పాట తరఫున మీకు మళ్ళీ శుభాభినందనలు అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. ధన్యవాదాలు సార్. చూసిరు కదా, ఇద్దరు పెబ్బలు వచ్చి మొత్తం దుమ్ము లేపిపోయారు. మరి గడ్డం రమేష్ అన్న ఏ జుంగను పంపుతాడు ఏంది అనేది అరుచుకుందాం. అన్న ఎవరిని పంపిస్తున్నావు? చెల్లె మా టీం నుంచి వెళ్ళి మరి చెల్లెలు రేష్మ పంపిస్తున్నా. రేష్మను వచ్చేసేయి రేష్మక్క. అక్క ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు అక్క? మాది జనగాం జిల్లా అక్క. నా పేరు రేష్మ. జనగాం జిల్లాకి వెళ్ళి వచ్చింది అక్క పాటలు పాడేందుకు. మరి ఏం పాట పాడుతున్నావు ఇవాళ? నేను బావ గురించి వాడుతున్నాక, శ్రీరాంపురం గట్ల నడుమ. మీ బావ గురించేనా? మా బావ గురించి. వచ్చిండా ఇడికి? వచ్చిండ. ఏడున్నాడు? అన్నా చూడన్నా, నీ గురించి వదనే పాట పాడుతుంది, పాడేసేయి మరి. శ్రీరాంపురం గట్ల నడుమా బండి ఓదురో బావయ్య బండి ఓదురా, నా మనసు మీద మన్ను వాడా నీ మీద ఎరో బావయ్య నీ మీద ఎరా.
వామ్మో పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఏందో అనుకున్న ఇన్ని రోజులు, కానీ నిజంగానే గీ అక్క గింతంతనే ఉంది, కానీ ఎంత ముద్దుగా వాడింది పాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. మీ జనగామ వాళ్ళంతా ఇంతేనా, ముద్దుగా వాడతారా పాటలు? అంతే ఉంటారు అక్క. ముద్దుగా ఉంటారు, ముద్దుగా వాడతారు. సరే మరి అన్నని అడుగుదాము ఎట్లుంది పాట అనేది. సీనన్న పాట ఎట్లా అనిపించింది? బాగుంది. ఇది చాలా పాత పాట, ఆపాత మధురాలలో ఒక మేలైనటువంటి పాట ఈ పాట. మంచి పాట ఎంపిక చేసుకున్నామమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాట పాడిన వాళ్ళు చాలా ఫేమస్ సింగర్స్ అన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు కూడా చాలా పెద్దవాళ్ళు, పెద్ద హోదాలో ఉన్నారు, అవునా? అవును సార్. సో అలాగే నీ గలం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రేష్మక్క ముద్దుగా తయారయ్యొచ్చి ముద్దుగా పాట పాడిపోయింది. మరి అన్నని అడుగుదాం. అన్న ఎవరిని పంపిస్తున్నవే? అక్క ఈశ్వరమ్మ జంగను పంపిస్తున్నా. ఈశ్వరమ్మ వచ్చేసేయండి. ఈశ్వరమ్మ ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్ నుంచి వచ్చినాం. ఏం పాట పాడుతున్నావు? కిరికిరే చెప్పులోడు అనేది. అయ్యో నా దిక్కు చూడవా, అటే చూసుకుంటూ మాట్లాడుతున్నావు. నా దిక్కు చూస్తలేదు ఈశ్వరమ్మ. ముద్దుగా తయారైనవు, ఈ గొలుసు ఇవన్నీ మంచిగా ఉన్నాయి. నాకు ఇస్తావా పోయేటప్పుడు? తీసుకోండి మేడం. దగ్గర పెట్టుకొని మాట్లాడు, మైకు సిగ్గుపడుతుంది ఈశ్వరమ్మ. మరి పాట ఎట్లా పాడుతుందో చూద్దామా? పాడేసేయి. సార్. కిరికిరి చెప్పులోడ కిరికిరి చెప్పులోడ కస్తూరి జులుపలోడ మల్లిగరారా మామ నా మొగుడింటాడేమో, మల్లిగరారా మామ నా మొగుడింటాడేమో. పట్టు సీర గట్టి గుండు మల్లెలు వెట్టి పోదము రాయ నరసి పత్తి కొండ సంత, పోదము రాయ నరసి పత్తి కొండ సంత. చిన్నది సిప్పగిరి పెద్దది మద్దికేరి, రెండు కలిసిన కాడ రైల్వే స్టేషన్ కాడ, రెండు కలిసిన కాడ రైల్వే స్టేషన్ కాడ. రెండు కలిసిన కాడ రైల్వే స్టేషన్ కాడ అద్దడు పప్పులంట గిద్దుడు బరుగులంట, అద్దడు పప్పులంట గిద్దుడు బరుగులంట. మేనత బిడ్డవాని మరి వచ్చినాను, పోదము రాయ నరసి పొద్దుటూరి ఉరుసు, పోదము రాయ నరసి పొద్దుటూరి ఉరుసు. పొద్దుటూరి ఉరుసులని మెడలుండే గొలుసు, పొద్దుటూరి ఉరుసులని మెడలుండే గొలుసు, నీ మెడలుండే గొలుసు అమ్మక తింటే తెలుసు, నీ మెడలుండే గొలుసు అమ్మక తింటే తెలుసు, నీ మెడలుండే గొలుసు అమ్మక తింటే తెలుసు. అక్క నాతో మాట్లాడలేవు, నా ముఖం కూడా చూడలేవు, ఇట్లా దింపుకొని మాట్లాడినావు, కానీ మంచిగానే వాడినావు పాట. ఏం పని చేస్తావు అక్క? పొలంలో పనిచేస్తాం. పొలంలో పని చేస్తారా? మరి మీ పాట ఎట్లా అనిపించింది సీనన్న అడుగుదాం. అన్న అక్క పాట ఎట్లా అనిపించింది? చాలా అద్భుతమైనటువంటి పాట ఈరోజు వెంకట్రావు గారు తీసుకొచ్చిండ్రు. అయితే ఆటపాట ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రాచీనమైనటువంటి నిఖార్స్ అయినటువంటి పని పాటలని ఇక్కడ ఆటపాట వేదిక మీదకి పరిచయం చేయటం. ఈరోజు అది సఫలీకృతమైందని నేను అంటున్నా. ఎందుకంటే మునుంబట్టుకొని ఒక ఎకరం 2 ఎకరాల పొలంలో కలుపులు తీయాలన్నా, నాటేయాలన్నా, కోతలు కొయ్యాలన్నా అక్కడ మన మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయంటే అత్తనో మామనో మరిదో చెల్లెనో ఎవరైనా ఉండనియండి, అక్కడ ఒక సమూహం అందరూ కలిసి పనిచేసేటప్పుడు ఆ అలసట తీర్చుకోవడానికి వాళ్ళే పాడుకునేటువంటి పాట ఇది. అయితే అందులో తప్పు పట్టడానికి ఏం లేదు.
కొన్ని మోటు సరసానికి సంబంధించినటువంటి పాటలు కూడా వాళ్ళ జోష్ కోసం వాళ్ళకు నచ్చినట్టుగా పాడుకుంటారనమాట. అలా పాడుకునేటువంటి పాట సాక్షాత్తు పాడుకునేటువంటి ఆ అక్కని తీసుకొచ్చి ఈరోజు ఆటపాటకు నేరుగా పరిచయం చేయడం అనేది ఇది తప్పు పట్టుకునేదానికి లేదు. కాబట్టి ఆ ఒరిజినల్ పాట ఈరోజు వేదిక మీదకి వచ్చిందని నేను భావిస్తున్నా. కాబట్టి చాలా సంతోషం. ఆటపాట వేదికకు స్వాగతం అక్క. మీలాంటి నిఖార్స్ అయినటువంటి పల్లె జనులు పాడుకునేటువంటి పాటలు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడికి రావటం మా ఆటపాట లక్ష్యం. కాబట్టి మీకు స్వాగతం అండ్ అభినందనలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. గడ్డం రమేష్ అన్న ఎవరిని పంపుతాడు అనేది అరుచుకుందాం. అన్న చెల్లె. ఒక జుంగని పంపుతున్నావా? తప్పకుండా యుద్ధంలోకి సిద్ధమయ్యేస్తుడు మన బాపు. ఏ ప్రాస వచ్చేసి అన్న. వామో బాబన్న మస్తు జోష్ తోటున్నావు కదా. అక్క ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? మాది జైత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ ఆత్మకూరు. మరి ముందుగా ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలని ఇక్కడికి పరిచయం చేసిన దూరదర్శి ఛానల్కు, మరి అదేవిధంగా మా గురువుగారు గడ్డం రమేష్ గారికి కూడా, మరి ఇక్కడ ఉన్న కళాకారులందరికీ కూడా కళాభివందనాలు. అక్క ఆటపాటల ఇవాళ ఏం పాట పాడుతున్నావు? భూమికి తొలుసూరు అనే సాంగ్ తీసుకొచ్చిన అక్క. ఆట కూడా ఆడాలి మరి. తప్పకుండా. ఆట పాట కదా మన ప్రోగ్రాము. అక్క తప్పకుండా ఆట ఆడాలి. అక్కడ టీవీ చూసేళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళందరిని ఆడిపియాలి. తప్పకుండా మా డోలక్ శివన్న కూడా లేచి ఇట్లా డోలక్ కొట్టాలి, డంకడ 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 అనుకుంటా. సరేనా? తప్పకుండా అక్క. ఓకే అన్న, పాడేసి. భూమికి తొలుసూరు రేణిగాయలో బూదులు సాబుట్టింది రేణిగాయలో. భూమికి తొలుసూరు రేణిగాయలో బూదులు సాబుట్టింది రేణిగాయలో. బుదులు సబుట్టిందే రేణిగాయలో, బుదులు సబుట్టిందే రేణిగాయలో. అది భూదేవి నేలిందే రేణిగాయలో. భూమికి తొలుసూరు రేణిగాయలో బుద్దులు సాబుట్టింది రేణిగాయలో. మొగులుకు తొలుసూరు రేణిగాయలో మొగులు దండ పుట్టిందే రేణిగాయలో. మొగులుకు తొలుసూరు రేణిగాయలో మొగులు దండ పుట్టిందే రేణిగాయలో. మొగులు దండ పుట్టిందే రేణిగాయలో, మొగులు దండ పుట్టిందే రేణిగాయలో. అది మొగులంతా ఏలిందే రేణిగాయలో. భూమికి తొలుసూరు రేణిగాయలో బూదులు సాబుట్టిందే రేణిగాయలో. మెరుపుకు తొలుసూరు రేణిగాయలో, మెరుపుకు తొలుసూరు రేణిగాయలో. మెరుపు తీగ ఉట్టిందే రేణిగాయలో. మెరుపుకు తొలుసూరు రేణిగాయలో, మెరుపు తీగ ఉట్టిందే రేణిగాయలో. మెరుపు తీగ ఉట్టిందే రేణిగాయలో, మెరుపు తీగ ఉట్టిందే రేణిగాయలో. అది మెరుపునే ఏలిందే రేణిగాయలో. భూమికి తొలుసూరు రేణిగాయలో బూదులు సాబుట్టింది రేణిగాయలో. బాపన్న, నువ్వు ఆడుతుంటే మేమందరమేమో కానీ అగో మీ గురువు గారు విజిల్ వేస్తా ఉన్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు కదా. ఇంత మంచి గురువు దొరికిండు మరి నీకు. నా అదృష్టం. చప్పట్లు కొట్టురి.
సరే మరి సీనన్నని అడుగుదాం ఎట్లా అనిపించింది పాట. సీనన్న, ఈ అన్న పాట ఎట్లా అనిపించిందే? అడవిలా గంగరేగు పండ్లు ఉంటాయి. సార్ ఆ గంగరేగు పండ్లు మంచి దూర గాయలు తిన్నంత తీయగుంది పాట. అడవిలో ఉన్న అన్ని తీగలు, చెట్లు, పూలు, రంగురంగుల పూలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ మాట్లాడుకునే మాటలల్లా ఈ పల్లె మనిషి కూడా అందులో కలిసి వాటితో కలిసి మాట్లాడుకున్నట్టుంది ఈ లొల్లి. చాలా బాగుంది పాట, మంచి కలెక్షన్, మంచి సేకరణ. బస్ అంతే. ఆటపాట తరపున నీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సీనన్న, నిజంగానే మీరు చెప్పినట్టు బాపన్న గమ్మత్ పాట పట్టుకొచ్చి గమ్మత్తుగా వాడిపోయిండు కదా. మరి వెంకట్రావు అన్నని అడుగుదాం ఎవరిని పంపుతుండు. అన్న, ఎవరిని పంపిస్తున్నావు? అక్క శ్రీలత జుంగని పంపిస్తున్నాం అక్క. శ్రీలతక్క వచ్చేసేయ్. ఎందుకు నాకు పోటీయా నువ్వు? శిఖ పెట్టుకున్నావు నా లెక్కనే, చీర కొంగు ఇట్లా మీదికి పెట్టుకున్నావు. మీరు ఇలా చాలా అందంగా ఉన్నారని నేను కూడా అలా రెడీ అయ్యాను. నేను ఇవాళ అన్నం తింటాను మరి నువ్వు చెప్పిన మాటకి. నిజంగా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సరే, ఏం పాట పాడుతున్నావు? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట మండలం మలకారం నుండి వచ్చాను. భద్రాద్రి నుంచి వచ్చినావు. మరి రాములవారికి మొక్కుకో, నాగలక్ష్మి ఎప్పుడు ఇట్లనే అందంగా ఉండాలని. సరే, ఏం పాట పాడుతున్నావు? నేను జానపదం జానపదంలో సేకరణ జానపదం పాడుతున్నావు. మరి అక్క ఎట్లా పాడుతుందో చూద్దాం. పాడతావా? పాడేసేయి. అంటే అక్క నీకు ఏదన్నా గుట్టింది లేకపోతే ఏదన్నా దెబ్బ తాకిందని చెప్పాలంటే కూడా అట్లా చెప్తావు అన్నట్టు ముద్దుగా. మరి అలాగే చెప్పాలి కదా చెల్లె. ఎంత ముద్దుగా అనిపించింది నువ్వు మాట్లాడే మాట అయినా మంచిగా తయారైనవు మళ్ళా. థ్యాంక్స్. మరి అన్నని అడుగుదాం ఎట్లా అనిపించిందో పాట. సీనన్న, నా చిన్నతనాన్ని గుర్తు చేసిందమ్మా ఈ పాట. ఎలా అంటే అప్పట్లో 89, 90 వరకు కూడా రేడియోలో సాయంత్రం ఇప్పుడు జానపద సంగీతం అనగానే ఒక పుస్తకం పట్టుకొని, ఒక రఫ్ పుస్తకం పట్టుకొని నేను అక్కడ కూర్చునేవాడిని. అప్పుడు రేడియోలో వచ్చినటువంటి పాటలు అక్కడ వింటూ రాసుకున్నాం మేము చిన్నప్పుడు.
అలాంటి పాటలలో నుండి ఒక మంచి ముత్యాన్ని ఈరోజు మళ్ళీ ఈ ఆటపాట వేదిక పైన విన్నాం మేము. చాలా సంతోషం. అప్పట్లో రేడియోలో వచ్చేటువంటి మధురమైనటువంటి జానపద సంగీతాన్ని మళ్ళీ ఆటపాట వేదిక ద్వారా వినిపిస్తున్నాను చూడండి. అది మంచి శుభ పరిణామం. ఇది అందరూ ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. చూసిరు కదా, ఒకటో ఉద్దిలో మొత్తం అందరూ ఊపిర్రు, పెబ్బలు జుంగలు పోటీగా వాడిర్రు. మరి రెండో ఉద్దిలో ఎవరు ఎట్లా వాడతారు అనేది తెలుసుకుందామా? రెండో ఉద్దిలా మీకు తెలుసు కదా అందరికీ రెండో ఉద్దిలో ఎట్లా వాడతారు అని. పెబ్బలు వాడరు, అలా జుంగలతోటే వాడిపిస్తారు. మరి ఈ 4 జుంగలు ఎట్లా వాడితే ఏంది అనేది చూడడానికి నేనైతే తయారుగా ఉన్నా, మీరు కూడా తయారుగా ఉన్నారు. మరి పిలిచేద్దామా? రమేష్ అన్న, ఎవరిని పంపుతున్నావు ముందుగాల? చెల్లె మళ్ళా రేష్మ వస్తుంది పోటీలోకి. వచ్చేసి రేష్మక్క. వామ్మో, ఇలా గురువు ఇలా పెబ్బ అస్సలు ఆగుతలేడు కదా, దొరుకుతలేడు. జీనక లెక్క దొనుకుతూనే ఉన్నాడమ్మా. రేష్మక్క, మళ్ళేం పాట పాడుతున్నావు? నేను ఇప్పుడు మా అమ్మమ్మ చిన్నగా ఉన్నప్పుడు నాకు పాట నేర్పించింది అక్క, ఆ పాట పాడదాం అనుకుంటున్నా. అమ్మమ్మ నేర్పించిన పాట అంటే అన్నం లెక్క కమ్మగా ఉంటుంది, ఆవకాయ అన్నం లెక్క. మరి పాడతావా? పాడతాక్క, నాకు ఇష్టమైన పాట. పాడేసేయి. ధర్మపురిలో సెలిమె తోడయ్యో, ముందటి నాగాలివాడ ముందటి నాగాలివాడ ముత్యాల పోగులోడ దాపటెత్తు దూపగొన్నాదో, కళ్యాణ నాగా ధర్మపురిలో సెలిమె తోడయ్యో. రేష్మక్క, మంచిగా వాడినావు. మీ అమ్మమ్మ నేర్పించిన పాట ముద్దుగా వాడినావు. థ్యాంక్ యూ అక్క. మరి సీనన్నకి ఎట్లా అనిపించిందో అడుగుదాం. సీనన్న, అమ్మమ్మ నేర్పిన పాట అమ్మాయి నోట ఎట్లా అనిపించింది? ఇది కూడా నిజంగా అమ్మాయి చెప్పినట్టు అమ్మమ్మ నాయనమ్మల నాటి పాట. ఆనాటి కరువును, ఆనాటి నీళ్లు లేనటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రాంతం యొక్క పల్లె పాటలలో ప్రస్ఫుటంగా ఆనాటి కాలమాన పరిస్థితులను సజీవంగా చూపించేటువంటి పాట ఈ పాట. సో మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.
నిజంగా సీనన్న చెప్పినట్టు అన్ని పాటలు మంచియే. మరి వెంకట్రావు అన్న ఎవరిని పంపుతుండో అడుగుదాం. అన్న అక్క. ఎవరిని పంపిస్తున్నావు? ఈశ్వరమ్మ అక్కడ పంపిస్తాను. అమ్మ వచ్చేసేయండి. ఇప్పుడేం పాట పాడుతున్నావమ్మా? పొలంలో పని చేసుకుంటూ పాడే పాట. పొలంలో పని చేసుకుంటూ వాడే పాటలే. పాట. ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నావు నువ్వు పాటలు? నేను 10 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాం. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచా? చిన్నగా 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాడుతూనే ఉన్నావు పాటలు. సరే మరి పాడేసే, ఏం పాట పాడతావు? కాకర చెట్టు మేకల మేసావో మామా, నీ కాపరమే కల్లి బిల్లే ఓ మామా, నీ కాపరమే కల్లి బిల్లే ఓ మామా. చల్లారు జామున ఓ కాలి, నీ గాజులే గల్లు మనే ఓ కాలి, నీ గాజులే గల్లు మనే ఓ కాలి. కొట్టెలేదు తిట్టలేదు ఓ కాలి, నువ్వు పొందినోని పేరు చెప్పే ఓ కాలి, నువ్వు పొందినోని పేరు చెప్పే ఓ కాలి. పత్తికొండ సంతలోన ఓ మామ, వాడు పచ్చి కొబ్బరి మెటోడే ఓ మామ, వాడు పచ్చి కొబ్బరి మెటోడే ఓ మామ. గుంటకల్ల సంతలోన ఓ మామ, వాడు గుండు మల్లెలమ్మెటోడే ఓ మామ, వాడు గుండు మల్లెలమ్మెటోడే ఓ మామ. కాకర చెట్టు మేకల మేసావో మామా, నీ కాపరమే కల్లి బిల్లే ఓ మామా, నీ కాపరమే కల్లి బిల్లే ఓ మామా. తెల్లారు జామున ఓ కాలి, నీ గాజులే గల్లు మనే ఓ కాలి, నీ గాజులే గల్లు మనే ఓ కాలి. కాకర చెట్టు మేకల మేసావో మామా, నీ కాపరమే కల్లి బిల్లే ఓ మామా, నీ కాపరమే కల్లి బిల్లే ఓ మామా. ఈశ్వరమ్మ చెప్పండి. మంచిగా వాడినావు పాట. ఇంకింత ఉందా ఈ పాట? ఉంది 4 ఊర్ల నల్ల ఈ పాటని. 4 ఊర్లా? అంటే ఊర్లు అనుకుంటూ పోయేది. ఆహా, అట్లుంటుందా పాట? ఆయన వాళ్ళ కాలిని అనుమానించుకుంటూ అడుగుతుంటాడు. ఆ, ఆమె ఎవరి పేరు చెప్పుకోకున్నట్లు అన్ని ఊర్ల పేర్లు చెప్పుకుంటూ పోతుంటది. ఆ. అది. వామ్మో, అయితే మంచి పాటనే. సీనన్నని అడుగుదాం, అన్నకి ఎట్లా అనిపించిందో. అన్న చూసినా మా అన్న ముద్దుగా ముసి 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 నవ్వుకుంటా కూర్చున్నాడు ఆడ. బండ మీద ఉల్లిగడ్డ, పచ్చికారము, వంకాయ వేసుకొని ఇట్లా నూరితే ఒక చట్నీ తయారవుతుందమ్మా, పచ్చడి. అంత రుచిగుంది ఈ పాట. థ్యాంక్ యూ సార్. మనము ఆటపాటలో వచ్చేటి వాళ్ళంతా సేకరించుకొని వస్తారు. ఎవరి దగ్గర సేకరించుకుంటారు అని అంటే ఊర్లలో పనిపాటలు చేసుకునే వాళ్ళ దగ్గర. ఆ పనిపాటలు చేసుకునేటువంటి వాళ్ళు పాడుకునేటువంటి పాటలు ఆ పని చేసే వాళ్ళు స్వయంగా వచ్చి పాడితే ఎంత నికాసుగా కల్మషం లేకుండా ఉంటుందో అలాంటి పాట ఈరోజు మనం ఇప్పుడు విన్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సార్. అయితే ఇందులో నిజ జీవితంలో చేసుకునేటువంటి ఆ పని పాటలలో ఇలానే ఉండాలి ఈ పాట అని ఉండదు. ఆ సమయాన్ని బట్టి ఆ పాడేటువంటి ఆమె మనస్తత్వ చిత్రణ ఏ రకంగా ఉంటుంది. ఎవరిని దూషించినట్టు కానీ ఎవరి గురించో పాడినట్టు కాదు. ఆమె మనసులో ఏమొస్తే అది పాడుకుంటుంది అనమాట. అంత నికాసైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ తేట నీరు ఎంత తియ్యగుంటుందో అంత మధురమైనటువంటి పాట ఇది. థ్యాంక్ యూ సార్. పని పాటలు చేసుకునేటువంటి పాట చాలా బాగుందమ్మా. ఆటపాట తరపున మీకు ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజమే, సీనన్న చెప్పినట్టుగా మనం ఒకళ్ళ దగ్గర సేకరించుకొని వచ్చిన పాటలు మనం పాడితే ఒక రకంగా ఉంటుంది,
సేకరించుకున్న వాళ్ళే వాడితే ఒక రకంగా ఉంటుంది కదా, నిజమే కదా. ఆ అమ్మ గొంతు అంత తీయగా ఉందన్నట్టు మరి గడ్డం రమేష్ అన్న ఇంకొక జుంగని పంపుతుండా? పంపుడేరా చెల్లె. ఇప్పుడు తమ్ముడు బాపు మంచి పాటతో మీ ముందుకు వస్తున్నాడు. బాపన్న వచ్చేసేయి. అమ్మో బాపన్న, ఇంతకుముందు వచ్చినావు మొత్తం దుమ్ము లేపిపోయినావు, మరి మరి ఇప్పుడేం చేస్తావు? నువ్వు దుమ్ము లేపినందుకే కావచ్చు, నాకు సరదైంది. ఏం పాట పాడుతున్నావు ఇప్పుడు? సక్కని సరిబండ మీద ఓసోయ్ అన్న పాట. సక్కని సక్కని పాట బాపన్న నోట మనమందరం ఇందాం ఈ పూట. ఓకే ప్రాస నాకు కూడా పాడేసే అన్న. సక్కాని సరి బండ మీద ఓసోయి సెక్కదంచే సోరదానా, సక్కాని సరి బండ మీద ఓసోయి సెక్కదంచే సోరదానా, సెక్క వచ్చి సెప్పదగిలే ఓ పిల్ల సెప్పరాని దుఃఖ వచ్చే, సెక్క వచ్చి సెప్పదగిలే ఓ పిల్ల సెప్పరాని దుఃఖ వచ్చే. వచ్చి నేను దూరం ఉంటొస్తే దారి చూపానికి దగ్గరెవరు లేరు, నాతో మాట్లాడా నలుగురెవరు లే. రాయేసిన దాన రంకులాడి దానా, రాయేసిన దానా, రాయేసిన దాన రంకులాడి దానా, రాయేసిన దాన కూలాడి దానా, రాయే వచ్చిన దాన రంకులాడి దాన. సక్కాని సరి బండ మీద వస్తోయి సెక్క కొట్టే సోరదానా, సెక్క వచ్చి సెప్పదగిలే ఓ పిల్ల సెప్పరాని దుఃఖ వచ్చే. కాలువలైపోతుంది రఘుతంబు గారి రాయి కిందవుతుంది, గాయమైతే పుండు గప్పున మాన. మనసు నా మీదుంచి మందన్న పెట్టావే, మనసు నా మీదుంచి మందన్న, మనసు నా మీదుంచి మనసు నా మీదుంచి. సక్కాని సరి బండ మీద ఓసోయి సెక్క కొట్టే సోరదానా, ఈ సెక్క వచ్చి సెప్పదగిలే ఓ పిల్ల సెప్పరాని దుఃఖ వచ్చే. మందలియకుండా మందు పెట్టకుండా మందలియకుండా ఎవరు చెప్పిన గాని ఎత్తుకొని పోయి నీది నాది సందు నిజము తెలిసింది. ఇడువానే ఓ పిల్ల ఎవ్వరచ్చిన గాని, ఇడువానే ఓ పిల్ల, ఇడువానే ఓ పిల్ల ఎవ్వరచ్చిన గాని, ఇడువానే ఓ పిల్ల ఎవ్వరచ్చిన గాని. సక్కాని సరి బండ మీద ఓసోయి సెక్కదంచే సోరదానా, నీ సెక్క వచ్చి సెప్పదగిలే ఓ పిల్ల సెప్పరాని దుఃఖ వచ్చే. నిజంగానే బాపన్న చక్కని పాటని చక్కగా సిక్కగా ముద్దుగా వాడినావు పాటని. థ్యాంక్ యూ. మరి సీనన్న ఏమంటాడో ఇందాం. సీనన్న, బాపన్న వాడిన పాట ఎట్లా అనిపించింది? ఇందాక మనం అనుకున్నట్టుగానే మౌఖికమైనటువంటి సాహిత్యమే నిఖార్సైన సాహిత్యం. ఆ పల్లె పదాలు వాళ్ళ గంగ ఎట్లా పార్కం ఉంటుందో
అట్లుంటుంది. ఒక ఊర్లో ఒక పాట పాడినప్పుడు ఆ పాట విన్న వాళ్ళందరూ అదే రకంగా పాడాలన్న రూల్ లేదు. అది మళ్ళీ ఆయన సొంతగా వాడుకున్నప్పుడు మళ్ళీ ఇంకా మార్చుకొని పాడతాడనమాట. అంటే ఆయనకు నచ్చిన పదాలు ఆయన పెట్టుకుంటాడు. అది జానపదానికి చాలా సహజమైనటువంటి విధానం అన్నమాట. సో ఈ పాట ఏ సందర్భంలో పాడతారో తెలుసా తమ్ముడు? ఏమైనా ఐడియా ఉందా? అయితే సక్కాని సరిబండ మీద అంటే సమానమైనటువంటి 2 బండలు కలిస్తే ఇసుర్రాయి అవుతుంది. ఆ ఇసుర్రాయి మీద చెక్క కొట్టి పేడు, ఆ చెక్క కొట్టినప్పుడు ఆ పేడు చెంపకు తలిగి ఆ నొప్పితో వాడుకున్నటువంటి పాట ఇది. అవునా? ఒకప్పుడు ఇదే పాట అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు విన్నప్పుడు ఏమంటే, సక్కాని సరిబండ మీద వసై సెక్క కొట్టే చిన్నదాన్ని, సెక్క వచ్చి సెంపదలిగే నా సామి చెప్పరాని దుఃఖమచ్చే, మాయదారి మందు మీద నా సామి మందు నూరే మామ కొడుకో, మందు లేకపోతే మాయే నా సామి మనసులుంటే జాలు పోవో. అట్లా ఆనాటి మనస్తత్వ చిత్రణ అలాగుంటే అది మౌఖికంగా ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి, ఊరి నుండి ఇంకొక ఊరికి మారుతున్నప్పుడు, గోదావరి కదా నల్లరేగడి భూమిలో నీళ్లు మామూలుగా ఉండి మళ్ళీ మొరం ఎక్కువ వచ్చినప్పుడు గోదావరి నీళ్ళు ఎర్రగా అవుతాయి. అవునా? అంత స్వచ్ఛమైనటువంటి మన జానపదం. మంచి పాట ఎంపిక చేసుకున్నావు. నీ గురువుకు నీకు ఇద్దరికీ అభినందనలు. థ్యాంక్ యూ. వెంకట్రావన్న తయారుగా ఉందా అక్క? వచ్చేసి అక్క. ఏం పాట పాడుతున్నావు అక్క ఇప్పుడు? అదరా నా గుండెలు అదరా అన్న సాంగ్. అదరా నా గుండెలదరా అనే పాటతో మా శ్రీలతక్క తయారుగా ఉంది. మరి మీరు కూడా ఇనుర్రి, మేము కూడా వింటాం. అక్క పాడతావా? పాడేసేయి. అదరా నా
శ్రీలతక్క, అదరా నా గుండెలదరా అని మా గుండెలన్నీ అదిరేటట్టు వాడినావు పాట. మరి ఎట్లా అనిపించింది అనే సీన్ అని అడుగుదాం. అన్న, శ్రీలతక్క పాట ఎట్లా అనిపించింది? ఇది కూడా చాలా పాత పాట, రేడియోలో నేను విన్నాము. భజన పుల్లయ్య మాస్టారు గారి పాట అనుకుంటా ఇది బహుశా. రేడియోలో చాలాసార్లు విన్నాం మేము చిన్నప్పుడు. సో చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నారు, చాలా బాగుంది. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మరి 2 బృందాల నుంచి 2 ఉద్దులు సంపూర్ణంగా మనం పూర్తి చేసుకున్నాం. మరి సీనన్న ఎట్లుంది ఏంది అని చెప్పాలంటే మీరు ఒక్క మాట పిలువమంటే అందరినీ పిలిచేస్తా ఇక్కడికి. ఒకసారి అందరినీ పిలిస్తే ఎవరు బాగా వాడిండ్రు, ఎవరు ఎట్లా వాడిండ్రు చెప్తా. చెప్పాలి. ఆలస్యం ఎందుకు? గడ్డం రమేష్ అన్న, వెంకట్రావు అన్న వచ్చేసేయండి మీ జుంగల్ని తీసుకొని. మరి గడ్డం రమేష్ అన్న అట్లనే వెంకట్రావు అన్న తయారుగా ఉన్నారు. సీనన్న ఏం చెప్తాడా ఇందామని వాళ్ళ జుంగలు కూడా తయారు ఉన్నారు. సీనన్న, ముందుగా ఈ రోజటి ఎపిసోడ్ వరకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఎవరికి చెప్పాలి అంటే ముఖ్యంగా మన పెద్దలకు. ఎందుకంటే చాలా నికార్స్ అయినటువంటి పల్లె జీవనానికి సంబంధించినటువంటి దగ్గరగా ఉండేటువంటి ఆ పల్లె పాటలని నేరుగా పొలంలోకి వెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ వేదిక మీద పెట్టిండు వెంకట్రావు గారు. మరి అక్కడ గోదావరి పాయలకి వెళ్ళి పారుతున్నటువంటి ఆ జలను తీసుకొచ్చి ఇక్కడ వేదిక మీద పెట్టించిండు గడ్డం రమేష్. సో మీ ఇద్దరికీ మీరు ఎంపిక చేసుకున్నటువంటి విధానం చాలా బాగుంది, అందుకని ప్రత్యేకంగా మీకు అభినందనలు. ధన్యవాదాలు సార్. ఇంకా నెక్స్ట్ పోటీకి వస్తే ఈ రోజటి పోటీకి మాత్రమే మన మార్కులు కదా, కాబట్టి ఎంత నికాసైనటువంటి పాటలు మనం తీసుకొచ్చినా పల్లె పదాలకి ఎంత సమానమైనటువంటి స్థానం ఇస్తామో మన స్వరానికి కూడా అంతే స్థానం ఇస్తాం. సో కాబట్టి 100 మార్కులకి 99 మార్కులకి పెద్ద తేడా ఉండదు. కానీ 100 మార్కుల వాళ్ళు ఎంపిక అయినారు అంటారు, 99 వచ్చిన వాళ్ళు కొంత ఒక స్థానం కిందికి వెళ్తారు, అంతే తప్ప వాళ్ళు ఫెయిల్ కాదు, ఎప్పటికీ ఫెయిల్ కాదు. అవునా కదా? వాళ్ళు చాలా డిస్టింక్షన్ కన్నా ఎక్కువ. సో కాబట్టి ఈ రోజటి ఈ ఎపిసోడ్ విన్నర్స్గా రేష్మా, శ్రీలత విన్నర్స్. ఆటాపాటా తరపున అందరికీ మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చూసిరు కదా, ఇది ఇవాల్టి ఆట పాట. ప్రతి వారం కొత్త కొత్త జానపద కళాకారులతోటి మన ఆట పాట ఎప్పుడు ముంగట్నే ఉంటుంది. మరి వచ్చే వారం మంచి మంచి పెబ్బలతోటి మంచి మంచి జుంగలతోటి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి పల్లె పాటల సయ్యాట ఆట పాట.